మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాంధీ భవన్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలవడానికి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న క్రమంలోనే చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అటు అల్లు అర్జున్ మామ తనకు మంచి స్నేహితుడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అల్లు అర్జున్ పై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సినిమా ఇండస్ట్రీ వైజాగ్ కు తరలిపోతుందని ప్రచారం చేయడం అవగాహన రాహిత్యమన్నారు. ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం ఎవరు చేస్తూ ఉన్నారో వారి అవివేకానికి నిదర్శనం ఇది. అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది చిత్రసీమలో భాగమైన ఈ చిత్రసీమకి ఆపాదించడం సరైనది కాదు. నిర్వాహకుల లోపం వల్ల అల్లు అర్జున్ గారు సినిమా థియేటర్ పోవడము, ఒక నిండు ప్రాణం మహిళ చనిపోవడము, ఒక పిల్లాడి ఇంకా ప్రాణాలతో కొట్టుమిటాడుతున్న వల్ల ప్రజల్లో ఇంత ఆ బాధాన్ని వ్యక్తపరచడానికి రకరకాల నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరు రాజకీయ నాయకులు దీని నుంచి ఏదో లబ్ధి పొందాలని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని, ముఖ్యమంత్రిని బద్నాం చేయాలని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం కొందరు తెలుసుకోండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారికి ఆదేశించడం జరిగింది. లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ ఉండదు. అల్లు అర్జున్ మీద దాడి చేసిన వారు ఎవరైనప్పటికీ కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఆర్డర్ చేసినారు. సో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడో కాంప్రమైజ్ ఉండదు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా, ఎవరి మీద జరిగినా పోలీసు వారి చర్య వారు తీసుకుంటారు. సినిమా థియేటర్ మేనేజరు పోలీసుని కలవకుండా చేయడం అనేది వీడియోలో కనబడుతూ ఉంది. వీళ్ళు పలుమార్లు పోలీసులు పైకి పోవడం రావడం జరిగింది. సరే, ఇలా ఇప్పుడు ఎవరినొకరు నిందించుకోవడం మంచిది కాదు, కానీ లోపం వల్ల ఒక ప్రాణం పోయిందనేది మాత్రం బాధ ఉంది. ఈ బాధ తెలిసిన వారు ఒక రకంగా స్పందిస్తూ ఉంటే, ఈ బాధను పక్కన పెట్టి రాజకీయాలు లబ్ధి పొందాలనుకునే వ్యక్తులు ఇంకొక రకంగా స్పందిస్తూ ఉన్నారు. ఇష్యూ పొలిటికల్ వైల్డ్ ఫైర్ గా మారుతుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంతర పరిమాణాలపై తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం, దానికి కొనసాగింపుగా నటుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం పొలిటికల్ చిచ్చు రాజేసింది. ఇక అల్లు అర్జున్ తో తమకు ఎలాంటి వైరం లేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, అల్లు ఎపిసోడ్ తో కొందరు లైమ్ లైట్ లోకి రావాలనుకుంటున్నారన్నారు. అల్లు అర్జున్ గారి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది నిన్న మొన్న పోలీసు వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఏందంటే ఇది కేవలం బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే జరిగింది అనేది క్లారిటీగా మీకు విజువల్స్ తో సహా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే, అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన రోజు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లెక్క మాట్లాడాడు. జైలు నుంచి విడుదలైనప్పుడు ఏమన్నాడు, నేను మాట్లాడా మర్యాద ఉండదు, ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవిస్తున్నా, చట్టం తీసుకున్న నిర్ణయంలో నన్ను అరెస్ట్ చేసిర్రు, నేను దీని గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పి పోయిన వ్యక్తి. సినిమా యాక్టర్కి ఆయనకంటూ అవగాహన ఉండకపోవచ్చు. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనకు పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, ఆ మూవీ టెన్షన్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు. దానికి తోడు ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయి ఉంటే, వాళ్ళ కొడుకు అంత సీరియస్గా హాస్పిటల్లో ఉండి ఉంటే, ఇనిషియల్గా అరెస్ట్ అయిపోయిండు, అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు, చాలా సానుకూలంగా స్పందించిండు, అక్కడికి మ్యాటర్ అయిపోయింది. తర్వాత కోర్టులు చూసుకుంటే, తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఓవరాల్గా చర్చ చేసినప్పుడు, ఓవరాల్గా చెప్పినప్పుడు నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తురని చెప్పడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఒక 5 minutesలా ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. రియల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్లో. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పోయి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది విద్యార్థి నాయకులు పోయి అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర గొడవ చేసిర్రు, అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేసిర్రు అని చెప్తారు. చేసి ఒక ఫోటో పెడతారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి తోటి దిగిన ఫోటో, రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో, కొడంగల్ వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నా అండి, దాంట్లో ఉన్న వ్యక్తులు నిన్ననే అరెస్ట్ చేయబడ్డారు. పుష్ప మూవీపై మంత్రి సీతక్క హాట్ కమెంట్స్ చేశారు. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై విమర్శలు చేశారు. ఎర్రచందనం దొంగలకు జాతీయ అవార్డులా అంటూ మండిపడ్డారు.
జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారన్నారు. హీరో కూడా ఎవరైతే నటుడు ఉన్నాడో ఆ నటుడు అమ్మాయి చనిపోయిన తర్వాత, మహిళ చనిపోయిన తర్వాత కనీసం కుటుంబాన్ని పరామర్శించకపోవడం, వాళ్లకు ఏదో సాయం చేస్తా అన్నది కూడా చేయకపోవడం, అవన్నీ పోను ఆయనను పోయి చాలా మంది పరామర్శి. కానీ ఈ కుటుంబము అక్కడికి సినిమా థియేటర్ కాడికి పోవడం తప్పులాగా అయిపోయింది. కానీ నీ మీద అభిమానంతో వస్తే ఆ కుటుంబం అలా చనిపోతే మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఒక నటుడికి అవకాశం ఇస్తే ఇంకోరు కూడా. కాబట్టి చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, వాటికి లోబడి ఉండాలనేది చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. ఆ యొక్క నటుడి మీద అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీకి ద్వేషం లేదు, కాంగ్రెస్ సీఎం గారికి కోపం లేదు. కేవలము మన ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, చట్టాన్ని రక్షించుకోవాలి, చట్టబద్ధంగా ఎవరైనా శిక్ష అర్హులే అనేది ఈ సమాజం ఖచ్చితంగా ఆ మెసేజ్ తీసుకోవాలి. అతిగా ఎవరు ప్రవర్తించిన వాళ్ళకు శిక్ష ఉంటుంది, పబ్లిక్ కూడా భరోసా ఉంటుంది. మా మీద ఎవరు అతిగా చేసినా ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని ఎవరికి ఏం సాయం కావాలని అనుకున్నా సోను సూద్ కి ఫోన్ చేసేవారు. ఎన్నో లెజెండరీ సినిమాలు తీసింది ఇండస్ట్రీ. అలాంటి సినిమాలను వేలు పెట్టి టికెట్లు కొంటారు అభిమానులు. కానీ వాళ్ళకి ఏమైనా అయితే ఇండస్ట్రీ వాళ్ళు స్పందించడం లేదు అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు దివిసీమ మునిగిపోతే సినిమా పరిశ్రమ జోలె పట్టిందన్నారు. అలాంటి వాళ్లకు వారసులమని చెప్పే వీళ్లు సాయం చేసేందుకు ముందుకు వచ్చారా అని ప్రశ్నించారు. అయ్యో మా తెలుగువాడికి కష్టం వచ్చిందే, మా అభిమానులకు కష్టం వచ్చిందే, వాళ్ళ బాధలు కొద్దిగానైనా మేము తీర్చాలి అని చెప్పి గ్రామం తిరిగి జోలెపట్టింది. మరి అటువంటి గొప్ప నాయకులకు వారసులమని చెప్పుకునే వీళ్ళు ఏ రోజైనా ప్రజల కోసం స్పందించిండ్రా? ఏ రోజైనా ఒక కుటుంబానికి, ప్రజలకు, ఒక ఊరుకు, ఒక ఆసుపత్రికి మేము సహాయం చేసినామని చెప్పి వార్తలకు వచ్చిండ్రా? మన సూపర్ స్టార్లు ఏ రోజైనా వాళ్ళ అభిమానులకు పిలిపించిండ్రా ఒక మంచి కార్యక్రమం చేయమని? ఒక్క చిరంజీవి గారే ఈ మధ్యన బ్లడ్ బ్యాంక్ స్థాపించి కొన్ని లక్షల మందికి ఆసరాగా నిలిచిండు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసి వాళ్ళ అభిమానుల తూట కూడా చేయించారు. సినిమాల్లో నటిస్తున్నారు, నిజ జీవితంలో నటిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా అమాయకులు కాదు. సూటి ప్రశ్న నేను ఈ తరం యువ సినిమా స్టార్లకు, మేము చాలా గొప్పోళ్ళమని విరవీగే ఈ సినిమా స్టార్లకు, ఏ పాఠశాలలన్నా మీరు దత్తత తీసుకున్నారా? ఏ గ్రామాలనైనా మీరు దత్తత తీసుకున్నారా? ఆదిలాబాద్ జిల్లాలో ఒక అమ్మకు కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చనీకే సోను సూద్ గారికి మహారాష్ట్రలో, బాంబేలో ఉండే నాయకునికి ఫోన్ పోతుంది తప్ప మా అల్లు అర్జున్ వస్తాడో, మా రామ్ చరణ్ వస్తాడో, ఇంకో చరణ్ వస్తాడో, ఇంకో బాబు వస్తాడో, పెద్ద బాబు వస్తాడో, చిన్న బాబు వస్తాడో అని చెప్పి ఎవరికి కూడా నమ్మకాలు లేవు. కాబట్టి మీరు మారాల్సిన అవసరం ఉంది. సమాజానికి మీరు ఏం తిరిగిస్తారో ఈ సంఘటనల తర్వాత అయినా మీ మీద వస్తున్న ప్రజా వ్యతిరేకత దృష్టిలో పెట్టుకోనైనా మీరు మారాలి.